ఇప్పుడు మనం మౌర్యుల అనంతర యుగంలో విదేశీయుల గురించి తెలుసుకుంటున్నామండి. అంటే ఇక్కడ విదేశీయులు అంటే ఇక్కడ ఎవరంటే మనం చెప్పుకుంటాము అంటే మధ్య ఆసియా రాజ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడేసుకుంటున్నాం. బాగా గుర్తుపెట్టేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మౌర్యుల అనంతరం అనేది ఇక్కడ చిన్న చిన్న రాజ్యాలన్నీ ఏర్పడినాయని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదండి. అందులో చిన్న చిన్న రాజ్యాలు అంటే ఇక్కడ స్వదేశీ రాజ్యాలు అని చెప్పేసి విదేశీ రాజ్యాలని మనం చెప్పుకున్నాం కదా. అందులో స్వదేశీ గురించి మనం ఏం మాట్లాడుకున్నాము, శుంగవంశం గురించి మాట్లాడేసుకున్నాము, కానవంశం గురించి కూడా మాట్లాడేసుకున్నాం కదండి. సో ఇక్కడ శుంగవంశం అంటే స్టోరీ అంతా మనం చెప్పేసుకున్నాము, కానవంశం స్టోరీ చెప్పుకున్నాము. ఇప్పుడు మనము విదేశీయుల గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉత్తర వాయువ భారతదేశంలోకి వచ్చి ఫస్ట్ ఇక్కడ పరిపాలన చేసినటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఓకే కదా. అంటే ఇక్కడ చూడండి బాగా గుర్తు పెట్టేసుకోండి, ఇక్కడ మౌర్యుల తర్వాత వచ్చినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే అండి. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్తర వాయువ్య భారతదేశంలోకి విదేశీయులు అనే వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఈ నలుగురు గురించి మీరు తెలుసుకోవాల్సి వస్తుందండి. ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే ఇండో గ్రీకులు. ఓకే, ఇండో గ్రీకులు. ఓకేనా, వీళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇండో గ్రీకుల తర్వాత శకులు వస్తారు. నెక్స్ట్ వచ్చేస్తే పహ్లవులు వస్తారు. అంటే పహ్లవులు అన్న పార్థియన్స్ అన్న ఒకటే, కుషాన్లు కూడా వస్తారు. ఓకే అండి. సో ఇక్కడ ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకుంటున్నాం అంటే ఇండో గ్రీకుల గురించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ దీని గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ఫస్ట్ వచ్చింది వీళ్ళే కాబట్టి, అంటే ఉత్తర వాయువ్య భారతదేశంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీ పాలకులు ఎవరంటే ఇండో గ్రీకులు. సో వీళ్ళ గురించి మాత్రం మనం ఫస్ట్ తెలుసుకుంటున్నాం. ఓకే అండి. అంటే ఫస్ట్ మీరు శకులు తెలుసుకోవచ్చు కదా, పహ్లవులు తెలుసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఫస్ట్ వచ్చింది వీళ్ళు. సో వీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇక్కడ మీరు ఎలా వచ్చిండ్రు ఏంటి ఇదంతా మనకు స్టోరీ అయితే తెలియాలి కదండి. ఈ స్టోరీ కొంచెం మీకు తెలిసే ఉంటుంది. ఎక్కడ తెలుసుకున్నారు అంటే మీరు శుంగవంశంలో మనము చెప్పుకునేటప్పుడు అంటే ఒక వ్యక్తి గురించి, అంటే ఇండో గ్రీకులకు సంబంధించిన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేసుకున్నాం కదా. సో ఆ వ్యక్తి ఇక్కడ వస్తాడు, ఆయన చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టేసుకోండి. ఈ విదేశీయుల గురించి మనం మాట్లాడేసుకునేటప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది తెలిసిపోతుందండి. నేను కూడా ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టేసుకోండి అని చెప్తాను. ఓకేనా. సరే, ఇక్కడ ఇండో గ్రీకుల గురించి మాట్లాడతాం. వీళ్ళనే మనం ఏమని పిలుస్తామంటే చూడండి యవ్వనులు. ఓకే, యవ్వనులు అంటాం, లేదా ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. ఏంది అంటే బ్యాక్ట్రియన్లు. ఓకే, బ్యాక్ట్రియన్లు అని కూడా అంటాం. ఇండో గ్రీకులు యవ్వనులు లేదా బ్యాక్ట్రియన్లు అంటాం. బాగా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యవ్వన అనేది అయోనియన్. ఓకే, అయోనియన్ అనే పదం నుండి వచ్చిందంట అండి ఈ యవ్వన అనేది. ఓకే అండి. మరి బ్యాక్ట్రియన్లకు మరొక పేరే ఏంటంటే ఇండో గ్రీకులనే మనం బ్యాక్ట్రియన్లు అని అంటాం. బ్యాక్టీరియా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమని పిలుస్తామంటే బాల్క్ అనేది పిలుస్తాం. ఓకేనండి. మరి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇండో గ్రీకులు ఎవరి నుంచి ఇక్కడ స్వతంత్రత అనేది పొందారనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం గ్రీకుల దండయాత్రలో అలెగ్జాండర్ గురించి తెలుసుకున్నాం కదా. ఆయన అనేక రాజ్యాలను జయించినాడు. జయించిన తర్వాత ఆయన వచ్చేసి ఆ యొక్క రాజ్యాలను వచ్చేసి సెల్యూకస్ నికేటర్కి అప్పచెప్పి వెళ్ళిపోతాడు కదండి. ఎవరు? అలెగ్జాండర్. ఎవరికి? సెల్యూకస్ నికేటర్. ఓకేనా. ఈ సెల్యూకస్ నికేటర్కి అప్పచెప్పి వెళ్ళిపోయింటాడు కదా. సో ఈయన అప్పచెప్పినటువంటి ఈ సెల్యూకస్ నికేటర్ దగ్గర నుంచి అంటే ఈయనని ఎదిరించేసి చూడండి, ఈ సెల్యూకస్ నికేటర్ని ఎదిరించేసి ఈయన దగ్గర నుంచి ఒక వ్యక్తి ఈ స్వతంత్రత అనేది ప్రకటించుకుంటాడనమాట. అంటే ఈ వ్యక్తికి అంటే ఎవరంటే ఈ బ్యాక్టీరియాలకు సంబంధించిన వ్యక్తి వీళ్ళ దగ్గర నుంచి లాక్కుంటాడనేది మనకు అర్థమైపోతుంది కదండి. సో వీళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఈ సెల్యూకస్ నికేటర్ దగ్గర నుంచి అంటే ఆ యొక్క ఇతని దగ్గర ఉన్నటువంటి భాగాన్నంతా ఇతని దగ్గరికి ఆధీనంలోకి తీసేసుకొని ఆయన ఇంకా అంటే తిరుగుబాటు చేసేసినాడు అని అర్థం చేసుకోవాలండి. మీరు తిరుగుబాటు చేసేసి స్వతంత్రత అనేది ప్రకటించుకున్నాడు. అలా స్వతంత్రత ప్రకటించుకున్నటువంటి బ్యాక్టీరియా లేదా ఇండో గ్రీకు అంటే బ్యాక్టీరియా స్థాపకుడు ఎవరంటే స్థాపకుడు చూడండి, బ్యాక్టీరియా స్థాపకుడు ఈయన నుంచి లాక్కున్నాడు ఆ భూభాగాన్ని అర్థం చేసుకోండి మీరు. ఓకే అండి. స్థాపకుడు ఎవరంటే డియోడోటస్. ఓకే అండి. డియోడోటస్ అని ఆయన ఇతని నుంచి లాక్కోవడం అనేది జరిగింది. ఇలా లాక్కొని స్వతంత్రత అనేది ప్రకటించుకున్నాడు. తర్వాత ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన తర్వాత ఇంకా వీళ్ళ గురించి ఏం పెద్దగా మాట్లాడేసుకోమండి మనము. ఈయన తర్వాత ఎవరు వస్తారంటే ఇక్కడ చూడండి ఈ బ్యాక్టీరియాకు స్వతంత్రత పొందినటువంటి వాళ్ళు ఎవరంటే ఈయన తర్వాత ఈ డియోడోటస్ తర్వాత యూథిడేయస్. ఈయన తర్వాత ఎవరు వస్తారంటే ఈయన ఇంపార్టెంట్ మనకు డెమిట్రియస్. ఓకే అండి. అంటే ఇక్కడ పశ్చిమ రాజ్యాలపైన దండయాత్ర అనేది చేస్తాడు కదా, కాబట్టి ఈయన గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుందండి. ఓకేనా. డెమిట్రియస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడేస్తాం. డెమిట్రియస్ మినాండర్ల గురించి ఇక్కడ మనకు ప్రస్తావన వస్తుంది. ఇండో గ్రీకుల గురించి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడేస్తాం. సరే, ఇక్కడ డెమిట్రియస్ గురించి మనం మాట్లాడాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ
చూడండి మీరు బాగా గుర్తుపెట్టేసుకుని ఈ డెమిట్రియస్ ఆయన ఇక్కడ పంజాబ్ను ఓకేండి పంజాబ్ను ఆక్రమించేసిండంట. పంజాబ్ను ఆక్రమించేసిన తర్వాత పాటలీపుత్రం పైన ఓకేండి పాటలు అంటే బీహార్లో ఉంది కదండి. సో పాటలీపుత్రం ఓకేండి ఈ పాటలీపుత్రం పైన దండెత్తడం అయితే జరిగిందనమాట. ఇక్కడ జయించిన తర్వాత అంటే పాటలీపుత్రం పైన ఈయన దండెత్తడం అయితే జరిగిందనే విషయం మనకి ఎలా తెలిసింది? ఈయన చెప్పినారనుకుంటున్నారా? కాదండి, కారవేలుని యొక్క హతిగుంప శాసనం ఓకేనా. ఈ హతిగుంప శాసనం ద్వారా ఈ స్టోరీ అయితే మనకు తెలిసింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ డెమిట్రియస్ అని ఆయన ఎవరికి సమకాలికుడు అని చెప్పుకుంటాము అంటే పుష్యమిత్ర శుంగుడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పుష్యమిత్ర శుంగుడి కాలంలో వస్తాడని చెప్పేసి ఇతనికి సమకాలికుడు అంటే. ఈ విషయం మనకి ఎలా తెలిసింది అంటే మహాభాష్యం అనే ఒక రచన ఉంది కదండి, దీని ద్వారా మనకైతే తెలిసింది ఈయన ఇతనికి సమకాలికుడు అని చెప్పేసి. మరి ఈ పుష్యమిత్రుడు శుంగుడు ఉన్నాడు కదా, ఇతని కాలంలో డెమిట్రియస్ అని ఆయన దండెత్తడం మీద జరిగింది కదా. ఇలా దండెత్తిన తర్వాత ఇతని మనవడు అయినటువంటి ఎవరు వసుమిత్రుడు అనే మాట ఓకే. ఈ వసుమిత్రుడు అని ఆయన ఈ డెమిట్రియస్ని తరిమి కొట్టేయడం అయితే జరిగింది అని చెప్పేసి మనం ఆల్రెడీ ఎక్కడ చెప్పుకున్నాము? శుంగవంశంలో చెప్పుకునేప్పుడు చెప్పుకునేమా లేదండి? చెప్పినాం కదా. అంటే ఈ డెమిట్రియస్ను తిప్పి కొట్టేసి తిరిగి పంపించినటువంటి వ్యక్తిగా మనం వసుమిత్రుడు గురించి మనం మాట్లాడేసుకున్నాం కదండి. సో ఆ విషయం మనం ఇక్కడ మాట్లాడేస్తాం. అది డెమిట్రియస్ గురించి. ఇంకా ఏముంది మన డెమిట్రియస్ గురించి అంటే ఒక కోటను నిర్మించాడనమాట. దానికి ఒక నిర్మాత అనమాట. ఏ కోట అంటే సియోల్ కోట ఓకే అండి. ఈ సియోల్ కోట నిర్మాత ఎవరు అంటే మనోడు డెమిట్రియస్. సియోల్ కోట నిర్మాత ఎవరంటే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే శాకల నగర నిర్మాత ఎవరని చెప్పుకుంటామంటే డెమిట్రియస్ అండి. డెమిట్రియస్ వచ్చేసి ఇంకా ఏం చెప్పుకోవాలంటే మనం డెమిట్రియస్ గురించేనండి. డెమిట్రియస్ గురించి ఇంకేం చెప్పుకుంటామంటే ఈయన గ్రీకు కరోస్టి ఓకే అండి. గ్రీకు కరోస్టి యొక్క లిపిలో వచ్చేసి నాణ్యాలు ఓకే అండి. లిపిలో వచ్చేసి నాణ్యాలను వేసినటువంటి వ్యక్తిగా మనం డెమిట్రియస్ని చెప్పుకుంటాం. గ్రీకు కరోస్టి లిపిలో నాణ్యాలను అయితే వేశాడంటండి. ఇది మన డెమిట్రియస్ గురించి. మరి ఈ డెమిట్రియస్ చూడండి ఫస్ట్ వచ్చినటువంటి ఇండో గ్రీకుడు ఎవరు? మన భారతదేశానికి వచ్చిన ఫస్ట్ ఇండో గ్రీకుడు ఎవరు అంటే డెమిట్రియస్. బాగా గుర్తుపెట్టేసుకోండి. తర్వాత ఇతని తర్వాత మనకి ఎవరి గురించి తెలుసుకుంటామంటే మినాండర్ అనమాట. ఈ మినాండర్ అని ఆయన ఈ సేనాని అనమాట. సేనాని ఓకే అండి. ఇతను వస్తాడు ఇండో గ్రీకులలో సుప్రసిద్ధుడిగా మనకైతే ఇతనికైతే పేరైతే ఉంది ఓకే అండి. సో ఇక్కడ మినాండర్ చూడండి బాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ మినాండర్నే మనం ఏమని చెప్తామంటే ఈయన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇతన్ని మిలిందడు అంటాం ఓకే అండి. యాక్చువల్గా ఇతను మామూలుగా మిలిందడు. తర్వాత ఇక్కడ ఇండో గ్రీకుడుగా అయిన తర్వాత ఇక్కడ మినాండర్ అనేది వచ్చింది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏం తెలుసుకుంటామంటే మినాండర్ యొక్క రాజధాని ఏంటంటే సియోల్ కోటేనండి. అది సాకలా నగరమే ఈయన యొక్క రాజధాని. నెక్స్ట్ ఏంటంటే ఇతని యొక్క ఆస్థానంలో ఒక బౌద్ధ పండితుడు అయితే ఉన్నాడంట. ఆయన పేరు ఏం పేరంటే ఇది ఇంపార్టెంట్ మీకు ఓకేనా, నాగసేనుడు ఓకేనా. ఈ మినాండర్కి నాగసేనుడికి మధ్య అంటే బౌద్ధానికి ఇద్దరు బౌద్ధ మతాలే. సో వీళ్ళిద్దరి మధ్య ఒక చర్చ అనేది జరుగుతుంది, ఒక సంభాషణ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ సంభాషణ అనేది వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుందండి. ఆ సంభాషణ వచ్చేసి ఒక గ్రంథంలో రాయడం అయితే జరిగింది. ఆ గ్రంథం పేరు ఏంది అంటే మిలింద పన్హా. ఏ భాషలో రాయడం అయితే జరిగింది అంటే పాలీ భాషలో రాయడం అయితే జరిగింది మినాండర్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మిలింద పన్హా తెలుసా అండి. దేని గురించి ఉంటుందంటే బౌద్ధ మతం గురించి వీళ్ళు మాట్లాడేసుకుంటారనమాట. సో ఈ మిలింద పన్హా అనే గ్రంథంలో మనకి వివరణ అనేది ఇస్తుంది. ఏ భాషలో అంటే పాలీ భాషలో. బాగా గుర్తుపెట్టేసుకోండి ఓకేనా. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మినాండర్ గురించి. మినాండర్ అని ఆయన భారతదేశంలోనే తొలిసారిగా బంగారు ఓకే భారతదేశంలోనే తొలిసారిగా, అది బాగా గుర్తుపెట్టేసుకోండి, భారతదేశంలోనే తొలిసారిగా బంగారు నాణ్యాలను విడుదల చేసినటువంటి ఇండో గ్రీకులు ఎవరు అంటే మినాండర్ ఓకే. ఈ మినాండర్ గురించి చాలా గొప్ప చూడండి మనకు మినాండర్ మిలింద పన్హా ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే బంగారు నాణ్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు. బంగారు నాణ్యాలను విడుదల చేసినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే మినాండర్ అనే ఇండో గ్రీకుడు ఓకే అండి. అది గుర్తుపెట్టేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఓకే అండి. మినాండర్ లేదా మిలిందుడు అనే ఒకటే. నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇండో గ్రీకుల కాలంలో వచ్చేస్తే ఏదంటే బాగా అభివృద్ధి చెందిందంటే గాంధార శిల్పకళ ఓకే అండి. గాంధార శిల్పకళ అనేది బాగా డెవలప్ అయితే అయిందంట. గాంధార శిల్పకళ అంటే ఏంటంటే ఇక్కడ గ్రీకు భారతీయ సమ్మేళనంలో ఉంటుందంట ఓకే అండి. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క గాంధార శిల్పకళ అనేది భారతదేశంలో కూడా ప్రవేశించిందంట.
కదండి, ఓకేనా. అంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఇండో గ్రీకులది. ఇది ఏమైందంటే అంటే ఇది బాగా ఉండడం వల్ల ఇది భారతదేశంలో కూడా ప్రవేశించడం అయితే జరిగింది. ఇంకా వీళ్ళ యొక్క గ్రీకుల సాంప్రదాయం మనం చెప్పేసుకుంటే ఏంది అంటే సంవత్సరమును ఇక్కడ మనం చెప్పుకుంటాం కదా, ఇప్పుడు మనకు ఉంది కదా సంవత్సరంలో ఒక ఋతువులు ఉంటాయి, పక్షాలు అంటే పక్షం అంటే 15 రోజులు ఇలా మాట్లాడేసుకుంటాం కదండి. సో ఇక్కడ సంవత్సరాన్ని వీళ్ళు ఋతువులుగా, ఓకే అండి, ఋతువులుగా పక్షాలుగా విభజించడం అనేది మనకి ఎవరి సంప్రదాయం అంటే గ్రీకుల సంప్రదాయం అనేది నీట్గా తెలిసిపోతుంది, ఓకేనండి. సో ఈ యొక్క వీళ్ళ గురించి మనకు తెలిసినటువంటి ఈ ఇండో గ్రీకుల గురించి ఇదేంటి మనకు. ఇంకా ఏమైందంటే ఇండో గ్రీకుల తర్వాత వాయువ్య భారతదేశము ఎవరి వశం అవుతుంది అంటే శకులు వస్తారనమాట, ఓకేండి. ఇప్పుడు మనం శకుల గురించి మాట్లాడేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, అంటే భారతదేశంలో ఇండో గ్రీకుల తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించింది ఎవరంటే శకులు, ఓకేనా. శకులు అర్థమవుతుంది కదా. వీళ్ళనే మనం ఏమని పిలుస్తామంటే సిథియన్లు, ఓకే అండి. సిథియన్లు అన్న శకులు అన్న ఒకటే అనమాట, ఓకేండి. సిథియన్లని ఎవరని పిలిచేవారంటే చైనా వాళ్ళు వచ్చేసి, అంటే చైనా దేశం వాళ్ళు వచ్చేసి ఈ శకులను ఏమని పిలిచేవారు అంటే సిథియన్లు, శకులను సిథియన్లని పిలిచేవారనమాట, ఓకేనండి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శకులలో తొలి శకరాజు ఎవరంటే మావూజ్ అనమాట, ఓకే అండి. మావూజ్ అని ఆయన తొలి శకరాజు అనమాట. మరి ఫస్ట్ ఇక్కడ శకుల రాజధాని అంటే ఈ మావూజ్ యొక్క రాజధాని ఏంది అంటే తక్షశిల అండి. తక్షశిల ఈ మావూజ్ యొక్క రాజధాని, బాగా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఏంటంటే వీళ్ళ యొక్క నివాసం ఏందనేది మనం తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. మీరు బాగా గుర్తుపెట్టేసుకోండి. ఏంటంటే వీళ్ళు బ్యాక్టీరియన్స్ అంటున్నాం కదండి. వీళ్ళు ఇండో గ్రీకులనే బ్యాక్టీరియన్స్ అన్నాం కదా. వీళ్ళు ఎవరని చెప్పుకుంటున్నాం మనము, వీళ్ళు మనము ఇక్కడ సిథియన్లు అంటున్నాం కదండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఈ సెల్యూకస్ నికేటర్ నుంచి తీసుకొని వీళ్ళు వచ్చినారు కదా. అంటే ఇక్కడ ఈ బ్యాక్టీరియా అనే పట్టణం ఎక్కడుందో తెలుసా అండి, హిందూ కుష్ పర్వతాలకు ఆక్సస్ నది మధ్యలో ఉంటుంది బ్యాక్టీరియన్ పట్టణం అనమాట. అది అలెగ్జాండర్ వచ్చేసి సెల్యూకస్కి ఇచ్చింటాడు. సెల్యూకస్ నుంచి ఈయన తీసుకుంటాడు అనమాట. అది స్టోరీ. ఇదైతే మనకు ఆల్రెడీ తెలుసండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే మనము ఇక్కడ చూడండి, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే బోలాన్, ఓకే అండి. బోలాన్ కనుమల ద్వారా చూడండి, బాగా అర్థం చేసుకోండి. మీరు ఇంకొక విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది ఈ శకుల గురించి ఏంటంటే, అంటే బోలాన్ అంటే ఇక్కడ బెలుచిస్తాన్, వీళ్ళు మాత్రమే బెలుచిస్తాన్ అనే కనుమ ద్వారా వచ్చారు. మిగతా వారిని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఖైబర్ కనుమల ద్వారా రావడం అయితే జరిగింది. వీళ్ళు మాత్రమే ఇక్కడ చూడండి, ఈ యొక్క విదేశీయులలో వీళ్ళు మాత్రమే బోలాన్ కనుమల ద్వారా వచ్చారు శకులు, ఓకే అండి. సో ఇక్కడ వీళ్ళ స్థానాన్ని ఆక్రమించింది ఎవరు, ఇండో గ్రీకుల స్థానాన్ని ఆక్రమించింది ఎవరు, శకులు. వీళ్ళు మధ్యాసియా రాజ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఎవరి గురించి, శకుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఈ శకులు అనేవాళ్ళు చైనా, అంటే ఇక్కడ చైనా ద్వారా ఏం చేసేవారంటే బాగా వాణిజ్యం అనేది జరుపుకునే వాళ్ళనమాట, ఓకే అండి. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దానికంటే ముందు శకుల తెగ ఎందుకు తెలుసుకుందామండి. తెగ ఏంటంటే వీళ్ళది టొకారియన్ తెగ. ఈ విషయం మనకు తెలిసినా తెలియకపోయినా మీకైతే గుర్తుకుండాలండి. టొకారియన్ తెగ వీళ్ళు ఏమైందంటే ఫస్ట్ వెంటనే భారతదేశానికి వచ్చినారనుకుంటున్నారా, కాదండి. వీళ్ళు వచ్చేసి అంటే చైనాలో ఎక్కువ వ్యాపారం చేసుకుంటూ బాగా, అంటే వాళ్ళ దాడులు అనేది అంటే చైనా దేశంలో ఎక్కువ వీళ్ళ యొక్క శకుల దాడులు ఎక్కువ అయిపోయిందనమాట. ఈ దాడులను అరికట్టడం కోసం అని చెప్పేసి చైనా రాజు అయినటువంటి అప్పుడు చైనా రాజు ఎవరంటే షీ హుయాంగ్, ఓకే అండి. షీ హుయాంగ్ తి అని ఆయన ఏం చేసినాడంటే వీళ్ళ యొక్క దాడులు తట్టుకోలేక ఏం చేసినాడంటే అప్పుడు ఆ టైంలో అంటండి ఏం చేశాడంటే ఒక పెద్ద చైనా వాల్ కట్టించినాడంటే, దాన్ని మనం గ్రేట్ చైనా వాల్ అంటాం కదా. దానివల్ల ఏమైపోయిందంటే వీళ్ళకి జీవనాధారం అనేది కోల్పోయినారనమాట. సో అలా జీవనాధారం కోల్పోవడం వల్ల వీళ్ళు ఇక్కడ మన భారతదేశానికి రావడం అయితే జరిగింది. ఎలా వచ్చినారంటే బోలాన్ కనుమల ద్వారా, ఓకేనా. బోలాన్ కనుమల ద్వారా భారతదేశానికి వచ్చి ఇక్కడ వీళ్ళ యొక్క ప్రాంతాలను ఆక్రమించేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది స్టోరీ. ఫస్ట్ ఎక్కడున్నారంటే చైనాతో వ్యాపారం పెట్టుకుంటే ఇక్కడ గ్రేట్ చైనా వాళ్ళు కలడం వల్ల వాళ్ళకు వ్యాపారం చేసుకోవడం ఇబ్బంది అయిపోయింది, అంత జీవనాధారం కోల్పోయినారనమాట. దీన్ని మనం గ్రేట్ చైనా వాళ్ళ అంటామన్నమాట, ఓకే అండి. సో ఇది మనకైతే అంతరిక్షంలో నుంచి చూస్తే కనిపించేటువంటి ఏకైక కరణం ఏదంటే గ్రేట్ చైనా వాళ్ళే, బాగా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఇంకా ఈయన వచ్చేసి ఇంకా ఏం చేసినాడంటే ఈ చైనా రాజు వచ్చేసి ఒక పెద్ద గడియారపు స్తంభాన్ని కూడా ఏర్పాటు చేసినాడని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది, ఓకే అండి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదైతే మీకు స్టోరీ అయితే అర్థమైంది కదా, ఎందుకు వచ్చారు ఫస్ట్ ఇక్కడ నుంచి అంటే ఇది స్టోరీ. జీవనాధారం కోల్పోసేసి బోలాన్ కనుమల ద్వారా మన ఇండియాకు రావడం అయితే జరిగింది. అది ఎక్కడి నుంచి వాయువ్య భారతదేశంలోకి రావడం అయితే జరిగింది.
మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శకులు అనే వాళ్ళు 5 శాఖలకు అయితే విడిపోతారంటండి. ఆ 5 శాఖలుగా అంటే శకుల రాజులను మనం ఏమని పిలుస్తాము అంటే, శకుల రాష్ట్ర పాలకులను మనం ఏమని పిలుస్తామంటే క్షాత్రపులు అంటాం. ఈ క్షాత్రపులు వీళ్ళు వచ్చేసి 5 శాఖలుగా విడిపోతారు. అందులో ముఖ్యమైన 2 శాఖల గురించి మనం మాట్లాడేసుకుంటామండి. అంటే ఇక్కడ 5 శాఖలుగా విడిపోతారు, 5 గురించి మనం మాట్లాడేసుకోం, ఈ రెండింటి గురించి మనం మాట్లాడేస్తాం. ఇక్కడ శకుల పాలకులను మనం ఏమని పిలుస్తామంటే క్షాత్రపులు అంటాం. ఈ 2గా విడిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే షహరాట్ క్షాత్రపులు, కార్దమాక ఒకండి, కార్దమాక చూడండి, కార్దమాక క్షాత్రపులు ఒకండి. అంటే వీళ్ళు క్షహరాట్ అనే వాళ్ళు మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళుగా చెప్పుకుంటాము. వీళ్ళు వచ్చేస్తే చూడండి, ఈ కార్దమాక వచ్చేసి గుజరాత్ అనమాట. ఓకేండి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయము క్షహరాట్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే కార్దమాక గురించి తెలుసుకోవాలి. ఇందులో గొప్పవాడెవరు తెలుసుకోవాలండి. మరి ఈ యొక్క అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి, బాగా గుర్తు పెట్టేసుకోవాల్సిన విషయం ఇక్కడ మీరు వీళ్ళ యొక్క తెగలు అంటే వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, క్షహరాట్ క్షాత్రపుల గురించి, కార్దమాక క్షాత్రపుల గురించి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తులు వస్తారు, వాళ్ళ గురించి మీరు గుర్తు పెట్టేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనము ఈ క్షహరాట్ క్షాత్రపుల గురించి తెలుసుకుందామండి. చూడండి, రాట్. ఓకేనా, బాగా గుర్తు పెట్టేసుకోండి రాట్ అనేది. ఇక్కడ ఇంకొక విషయం మనం మర్చిపోయినామండి. ఇక్కడ ఈయన మావూజ్ అని ఆయన వస్తాడని చెప్పుకుంటున్నాం కదా. మరి శకుల యొక్క రాజధాని వచ్చేస్తే ఫస్ట్ వీళ్ళు ఇక్కడికి వచ్చినారు కదండి. వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క ఫస్ట్ రాజధాని ఏది అంటే ఫస్ట్ రాజధాని వచ్చేస్తే జునాగఢ్ అనమాట. ఓకే, జునాగఢ్ బాగా గుర్తు పెట్టేసుకోండి, జునాగఢ్ అని. తర్వాత సెకండ్ రాజధాని ఏంటంటే ఉజ్జయిని. ఈ జునాగఢ్ని మనం ఏమని పిలుస్తామంటే గిర్నార్ అంటాం, గుజరాత్లో ఉంది. ఉజ్జయిని వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది అనమాట. ఓకే, సెకండ్ రాజధాని. ఫస్ట్ రాజధాని ఏంటంటే ఇప్పుడు క్షహరాట క్షాత్రపుల గురించి తెలుసుకుందామండి. మరి వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి మందస. ఓకే, మందస అంటే దీన్ని మిన్నా నగరం అంట. మరి దీంట్లో మూల పురుషుడు ఎవరు, ఈ క్షహరాటికి మూల పురుషుడు ఎవరంటే భూమకుడు. ఓకే, భూమకుడు అని ఆయన మూల పురుషుడు అనమాట. ఇందులో గొప్పవాడు ఎవరంటే ఇది మనకి ఇంపార్టెంట్. గొప్పవాడు ఎవరంటే నహపానుడు అండి. నహపానుడు అని ఆయన గొప్పవాడు అనమాట. ఓకే, శకులలో మొదటి దండయాత్ర చేసింది ఎవరో కూడా మనకి ఎవరంటే ఈయనే అనమాట. మావూజ్ అని ఆయన దండయాత్ర అయితే చేశాడంటండి. మరి ఇతను గొప్పవాడు నహపానుడు కదా, బాగా గుర్తుపెట్టేసుకుని. వీళ్ళ తెగ కూడా క్షహరాట్ తెగనే అనమాట. క్షహరాట్ తెగనే. ఇది కార్దమాకుల క్షాత్రపులు వచ్చేసి కార్దమాక తెగనే. ఓకేనా. నహపానుడు, ఈ నహపానుడు ఉన్నాడు కదా, ఈ నహపానుడు వచ్చేసి ఓడిస్తాడు ఎవరు, గౌతమిపుత్ర. ఓకండి, గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన ఇతన్ని ఓడించేసి ఇక్కడ ఉన్నటువంటి రాజ్య భూభాగాలని ఆక్రమించేసుకుంటాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎక్కడొస్తాడంటే శాతవాహన కాలంలో మనం నేర్చుకుంటాం గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఏంది అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి, శాతవాహన రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ నహపాను ఆయన ఓడిస్తాడనమాట. ఇలా ఓడించిన తర్వాత ఇతని దగ్గర నహపాను దగ్గర చాలా వెండి నాణ్యాలను అనేది ఇతను ముద్రించుకుంటాడనమాట. ఇక్కడ ఏమైపోతుందంటే ఇతని పేరుతో ముద్రించుకున్నటువంటి ఈ వెండి నాణ్యాలను చూడండి, ఈ వెండి నాణ్యాలను ఇతని తర్వాత ఏం చేస్తాడంటే ఇతని పేరును తొలగించేసేసి, అంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క పేరుతో ఆయన శాతవాహన రాజు ఉన్నాడు కదా, గౌతమిపుత్ర శాతకర్ణి పేరుతోనే ఆ నాణ్యాలను ముద్రించుకుంటాడనమాట. ఆ నాణ్యాలను మనం ఏమని పిలుస్తాము అంటే ఆ నాణ్యాలు కూడా మనకి ఎక్కడ దొరికినాయంటే నాసిక్లో దొరికినాయన్నమాట. ఒకటి నాసిక్లో. ఓకేనా. ఆ నాణ్యాలను మనం ఏమని పిలుస్తామంటే జోగల్ తంబి నాణ్యాలు. జోగల్ తంబి నాణ్యాలు అంటాం. ఓకేండి. సో ఇతని యొక్క నాణ్యాలను తొలగించేసేసి, అంటే అతని పేరుతో ఉన్నటువంటి నాణ్యాలను తొలగించేసి ఇతని పేరును అయితే ముద్రించుకోవడం అయితే జరిగింది. ఇది మనకి ఎక్కడ దొరికిందంటే నాసిక్ సమీపంలో ఉన్నటువంటి జోగల్ తంబి దగ్గర దొరికినాయి అనమాట. వీటిని మనము జోగల్ తంబి నాణ్యాలు అంటాం. ఇది స్టోరీ అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతని పేరు మీద ఉన్నటువంటి దీన్ని తొలగించేసేసి ఇతని పేరు ముద్రించుకోవడం అయితే జరిగింది. ఇతను అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అండి. నెక్స్ట్ కార్దమాకం క్షాత్రపుల గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ మనం ఎవరి గురించి తెలుసుకున్నాము, క్షహరాట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ మరి ఈ కార్దమాకుల మనం తెలుసుకోవాల్సిన వీళ్ళ రాజధాని వచ్చేసి ఏంటంటే ఉజ్జయిని. అంటే ఉజ్జయిని ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. మరి దీనికి మూల పురుషుడు ఎవరంటే చస్టనుడు. చస్టనుడు అనమాట. ఓకే. మరి దీంట్లో గొప్పవాడు ఎవరంటే ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే. గొప్పవాడు ఎవరంటే
శకరుద్ర దమనుడు ఓకేండి, రుద్ర దమనుడు అనమాట ఓకేండి. సో ఇక్కడ ఈ రుద్ర దమనుడు వచ్చేసి శాతవాహన రాజు అయినటువంటి శివస్త్రీ శాతకర్ణిని ఓడించింటాడనమాట ఓకేనండి. శివస్త్రీ శాతకర్ణిని ఓడించినటువంటి వ్యక్తిగా మనం ఎవరు చెప్పుకుంటామంటే రుద్ర దమనుడి గురించి మనం మాట్లాడేసుకుంటాం ఓకేండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ రుద్ర దమనుడికి అంటే ఇక్కడ వీళ్ళకు వీళ్ళకును ఎప్పుడు ఇక్కడ యుద్ధం అనేది జరుగుతుంది కదా. ఇక్కడ ఏమైందంటే శివస్త్రీ ఈ రుద్రదమనుడి యొక్క కూతురు అయినటువంటి రుద్రదమనును ఈ శివస్త్రీ శాతకర్ణికి అయితే పెళ్లి అయితే చేయడం అయితే జరిగిందనమాట ఓకేండి. మరి ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే ఇతని గురించి అంటే ఇతను వేయించినటువంటి శిలాశాసనం ఏంది అంటే జునాగఢ్ శిలాశాసనం. ఇది ఇంపార్టెంట్ అండి మనకు. జునాగఢ్ శిలాశాసనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంత వెరీ ఇంపార్టెంట్ అంటే భారతదేశంలోనే తొలి సంస్కృత శిలాశాసనం అనమాట. భారతదేశంలోనే తొలి సంస్కృత శిలాశాసనం ఏంటంటే జునాగఢ్. దీన్నే మనం గిర్నార్ లేదా గిర్నార్ శిలాశాసనం అని కూడా అంటాం. ఇది భారతదేశంలోనే తొలి సంస్కృత శాస్త్రంగా పేరైతే తెచ్చుకునేది అనమాట ఓకే అండి. ఇది బాగా గుర్తు పెట్టేసుకోండి, అంటే ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఓకేనా. సరే, ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రుద్రదమనుడి గురించి ఈయన ఏంటంటే ఈయనకు చాలా రాజనీతిలోనూ సంగీతంలోనూ అన్నిటిలోనూ మంచి అభ్యాసం అనేది ఇతనైతే చేయడం అయితే జరిగిందనమాట ఓకే అండి. నెక్స్ట్ ఈయన అయితే ఒక సుదర్శన తటాకాన్ని ఓకేండి సుదర్శన తటాకం ఓకేండి. ఈ యొక్క సుదర్శన తటాకాన్ని కూడా అంటే దీనికి మరమ్మతులు ఉంటే దాన్ని మరమ్మతులు చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది అనమాట. అంటే ఇది మనకి ఏ శాస్త్రం తెలుస్తుంది అంటే జునాగఢ్ శాస్త్రంలోనే సుదర్శన తటాకం అనే ఒక చెరువు గురించి వివరించడం అయితే జరిగిందనమాట ఓకేండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఈ చెరువుకు ఈ సుదర్శన తటాకానికి మరమ్మతులు చేసినటువంటి వ్యక్తిగా మనం ఎవరి గురించి చెప్పుకుంటాం, రుద్రదమనుడి గురించి. మరి ఈ సుదర్శన తటాకానికి గండి పడిందంట. అప్పుడు గండి పడినప్పుడు ప్రజలపైన ఎటువంటి పన్ను కానీ విధించుకోకుండా వెట్టి చాకరీ చేయకోకుండా మరమ్మతులు చేయించినటువంటి శకరాజుగా మనం ఇతని గురించి చెప్పుకుంటాం ఓకేండి. మరి యొక్క శకురుల నాణేలపై వాడినటువంటి లిపి ఏంది అంటే ఖరోష్టి లిపి అనమాట ఓకేండి. ఖరోష్టి లిపి అనేది వాడినారనమాట, బాగా గుర్తుపెట్టేసుకోండి ఓకే అండి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అంటే ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్. జునాగఢ్ శిలాశాసనం ఒకటి, సుదర్శన తటాకం అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. మరి ఈ యొక్క సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించినటువంటి వ్యక్తిగా మనం ఎవరి గురించి చెప్పుకుంటాం, ఏ శకరాజు గురించి అంటే రుద్రదమనుడి గురించి మాట్లాడేసుకుంటాం. అంతేనండి ఇతని గురించి ఓకేనండి. వీళ్ళ తర్వాత మనకి ఎవరు వస్తారా అంటే పార్థియన్స్ ఓకేండి. పార్థియన్ల గురించి మనం మాట్లాడేసుకుందామండి. అందరూ ఇక్కడ చూడండి, వీళ్ళు బోనాన్ కనుమల ద్వారా వచ్చినారు, వీళ్ళు మిగతా వాళ్ళందరూ కాదు, మిగతా వాళ్ళందరూ ఖైబర్ కనుమల ద్వారా రావడం అయితే జరిగింది. అది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట ఓకే అండి. తర్వాత ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పార్థియన్ల గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఫస్ట్ విదేశీయులు ఇండో గ్రీకులు అండి, తర్వాత శకులు, తర్వాత పార్థియన్స్ అనమాట. అంటే వీళ్ళను పడగొట్టేసేసి వీళ్ళు రావడం అయితే జరిగింది అనమాట. అంటే ఇక్కడ శకరాజు అయినటువంటి రెండో ఫైబర్స్ను ఓడించేసేసి గంగో ఫెర్నెస్ అని ఆయన వస్తాడనమాట ఓకే అండి. సో ఇక్కడ పార్థియన్ల గురించి మనం మాట్లాడేసుకుందామండి. ఈ పార్థియన్లని మనం ఏమని పిలుస్తామంటే పహ్లవులు ఓకే అండి. పహ్లవులు అంటామన్నమాట. పహ్లవులు అంటే ఇక్కడ ఏంటంటే తూర్పు ఈరాన్ అనమాట ఓకే. తూర్పు ఈరాన్లోనే పహ్లవులు అంటాం. భారతీయులు అలా పహ్లవులు అని పిలవడం అయితే జరిగింది. ఇందులో పార్థియన్ల మొదటి వారు ఎవరు అంటే ఓనోనీస్ అనమాట ఓకే. ఓనోనీస్ అనమాట. మరి గొప్పవాడు ఎవరంటే గోండో ఫెర్నస్ ఓకే. గోండో ఫెర్నస్ అని ఆయన గొప్పవాడుగా మనం చెప్పుకుంటాం. ఇందులో మనం తొలి దండయాత్రికుడు ఎవరంటే గండో ఫెర్నస్ అనండి ఓకే. మరి ఇతని యొక్క గండో ఫెర్నస్ కాలంలో జీసస్ క్రిస్ట్ అయినటువంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి సెయింట్ థామస్ అని ఆయన ఈ గండో ఫెర్నస్ యొక్క రాజ్యాన్ని సందర్శించినటువంటి క్రైస్తవ ప్రచారకుడు ఎవరంటే ఈయన వస్తాడనమాట. ఈయన ఇట్లా వచ్చిన తర్వాత చెన్నైలో ఉన్నటువంటి మైలాపూర్ వద్ద హత్యకు గురైపోతాడనమాట. సెయింట్ థామస్ చనిపోతాడనమాట, హత్యకు గురైపోతాడు ఇతను ఓకే అండి. ఇలా చంపేస్తారనమాట చెన్నైలో. చూడండి, మైలాపూర్ దగ్గర ఇతను హత్యకు గురవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇతని జ్ఞాపకార్థం కోసం అని చెప్పేసి కేరళలో ఓకే అండి, కేరళలో ఓకేనా, బాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ శకులను అంతమొందించేసి ఎవరు వచ్చినారు, పహ్లవులు వచ్చినారు కదా. ఇతను చూడండి కేరళలో వచ్చేసి ఈ సెయింట్ థామస్ యొక్క గుర్తు కోసం అని చెప్పేసి కేరళలో
కేరళలోని కొచ్చిన్లో నిర్మిస్తారనమాట. కొచ్చిన్లో నిర్మిస్తారు. ఏం నిర్మిస్తారని అనుకుంటున్నారు మీరు? అంటే సెయింట్ థామస్ అని ఆయన వచ్చాడు కదా, ఆ సెయింట్ థామస్ చర్చి, ఓకే అండి, సెయింట్ థామస్ చర్చిని నిర్మించడం అయితే జరిగిందనమాట. ఓకే అండి, అది మీకు తెలియాల్సినటువంటి విషయం అనమాట. ఎవరి జ్ఞాపకార్థం కోసం? సెయింట్ థామస్ అనే ఒక జ్ఞాపకార్థం కోసం అని చెప్పేసి ఆ చర్చిని నిర్మించడం అయితే జరిగింది. ఇది వచ్చేస్తే మనం ఏంటంటే భారతదేశంలోని అతి పురాతనమైన చర్చి ఏంటి అంటే ఇదే, కేరళలో ఉండేది అతి పురాతనమైనది. అదే భారతదేశంలోని అతి పెద్ద చర్చి ఏదంటే గోవాలో ఉన్నటువంటి కేథ్రడాల్ చర్చి అనేది గోవాలో ఉన్నది, పెద్దది. ఇదేంది అతి పురాతనమైన చర్చి, బాగా గుర్తుపెట్టేసుకోండి. అతి పురాతనమైన చర్చి ఏదంటే కేరళలో ఉందన్నమాట, సెయింట్ థామస్ చర్చి, బాగా గుర్తుపెట్టేసుకోండి. ఓకే అండి, ఇది ఈ పార్దేన్ల గురించి అండి. మీరు బాగా గుర్తుపెట్టేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరిని ఓడించేసేసి వచ్చినారు. ఫస్ట్ ఎవరు వచ్చినారు? రెండో గ్రీకులు, తర్వాత శకులు, తర్వాత పార్థియన్స్ తర్వాత ఇంకెవరి గురించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు చెప్పినాం కదండి, ఈ మన ఎవరు చెప్పుకున్నాం, కుషాన్ల గురించి మనం మాట్లాడేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇంక ఇప్పుడు విదేశీయులు అనేవాళ్ళు అంటే ఇంక కుషాన్లతో మనం అక్కడితో మనకి ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా?